ఈ పౌడరు మార్కెట్లో కేజీ 1000 రూపాయలండి. మన దేశంలో కంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ విరివిగా వాడుతున్నారు ఈ పౌడరు. చాలా ఖరీదు ఎక్కువ. ఎంత బాగుంది చూడండి ఈ పౌడర్. ఇమ్యూనిటీ బూస్టర్, వెయిట్ లాస్కు దివ్యౌషధం, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. రోజు 2 ముద్దలు ఈ పౌడర్తో మనం తింటే భోజనం చేస్తే అన్నాలు కలుపుకొని తింటే మనకు షుగరు, బీపీ, థైరాయిడ్, రక్తహీనత ఎలాంటి జబ్బులు మన దరిజారు. ఎంత బాగుంది చూడండి. చూసి నోరు ఊరుతుంది కదండి, ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ పౌడర్ ఎలా తయారు చేయాలి చూద్దారండి. ఇమ్యూనిటీ బూస్టర్ పోషకాలు కానీ ప్రకృతి భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఎంత బాగుంటుంది చూస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది కదండి. ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు ఇమ్యూనిటీ బూస్టర్ 300 రకాల జబ్బులు తగ్గించే మొరింగా లీవ్స్ మొక్క ఎంత బాగుంటుంది మా ఫామ్ హౌస్ దగ్గర. అలాగే కంటి చూపు మెరుగుపరిచే, డైజెషన్ ప్రాబ్లం లేకుండా కాపాడే కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ కలిపి చింతాకు చూడండి, సి విటమిన్ పుష్కలంగా ఉండే చింతాకు. ఈ చింతాకు కూడా ఉంది మా ఫామ్ హౌస్ దగ్గర పెంచుతున్నాం, చింత చెట్లు పెంచుతున్నాను. ఇవన్నీ కలిసి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆయుర్వేద మొక్క చూస్తారండి. ఇవన్నీ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి, నీళ్ళు ఆరబెట్టాలి, ఇలా తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కోసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి, చింతాకు ఆరబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఇవి కూడా మా ఫామ్ హౌస్లో పండుమిర్చి తెంపి బాగా ఎండబెట్టామండి. ఎండుమిర్చి, వేరుశనగ పప్పులు, ఇవి కూడా మా ఫామ్ హౌస్లో పండినోటి. వేరుశనగ పప్పులు, శనగపప్పు, మినప్పప్పు పొడిపప్పు తీసుకొని చూడండి. మినపప్పు కూడా, మినుములు కూడా మా ఫామ్ హౌస్లో పండి. ఇంకా ఆకులు 3 రకాల ఆకులు తీసుకున్నాం కదా, మునగాకు, కరివేపాకు, చింతాకు. వీటితో మనం రెసిపీ తయారు చేసాం, పౌడర్ ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేసినాం. ముందుగా మనం పొయ్యి వెలిగించి బాణలు పెట్టి నెయ్యి వేసాను, 2 స్పూన్లు నెయ్యి వేసాను. అందులో చూడండి ఈ పప్పులన్నీ బాగా వేపుకోవాలి. వేరుశనగ పప్పులు చూడండి ఇక్కడ పండాయండి మాకు. ఇవి మాడిపోకుండా కలపెడుతూ ఉండాలి. చూడండి అలాగా వేపుకోవాలి. తర్వాత మళ్ళీ అందులోనే మళ్ళీ కొద్ది నెయ్యి వేసాను చూడండి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసి శనగపప్పు, మినపప్పు, అంటాకల పప్పులు తీసుకున్నాం కదండి, అవన్నీ బాగా వేపుకోవాలి. ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది మినపప్పు, పొడిపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. కర్రల పొయ్యి మీద జాగ్రత్తగా ఉండాలి చేయాలంటే వంట. అదే గ్యాస్ స్టవ్ అయితే ఎక్కువ మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ చేస్తాం కదా, కర్రల పొయ్యి మీద అలా కాదు కదా. జీలకర్ర, మెంతులు, ధనియాలు కూడా బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి, అలా బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి కూడా మా ఫామ్ హౌస్లో పండాయండి. మిరప మొక్కలు వేసాం కదా,
చాలాసార్లు చూపించాను. పండుమిర్చి వచ్చాయి కదా, బాగా ఎండబెడితే ఎండుమిర్చి తయారైంది. ఇప్పుడు మొరింగా లీవ్స్ ఆ కడాయిలోనే కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసి మొరింగా లీవ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఇలాగ వేపుకోవాలి. మళ్ళీ కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు చూడండి, ముందుగా ఆరబెట్టిన ఎండబెట్టిన కరివేపాకు కూడా అలాగే వేపుకోవాలి. తర్వాత చింతాకు చూడండి, చింతాకు కూడా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన చింతాకులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. చింతాకు కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఇలా 3 రకాల ఆకులు ఇలా వేపుకున్నాం కదా, 3 రకాల జబ్బులు తగ్గించే మొరింగా లీవ్స్, కరివేపాకు, చింతాకు అన్నీ అలా ఫ్రై చేసుకున్నాం కదా, పప్పులు, అన్ని రకాల పప్పులు. వేరుశనగపప్పులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఆకులన్నీ కూడా ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రోట్లో వేసి బాగా దంచుకోవాలి, సాల్ట్ కూడా కలిపి. మునగాకు 3 రకాల జబ్బులు తగ్గించే మునగాకండి, ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇందులో కమలాపళ్ళ కంటే, ఆరెంజ్ కంటే 7 రెట్లు అధికంగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా అరటిపండ్ల కంటే పొటాషియం 15 రెట్లు అధికంగా ఉంది మునగాకులో. అలాగే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, బీపీ షుగర్ కంట్రోల్ బాగా దోహదపడుతుంది మునగాకు. ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా దంచుకోవాలి. అందులోనే పప్పులు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పులు అవి కూడా బాగా దంచుకోవాలి. దంచడం వల్ల చేతిలో బాగా మంచి ఎక్సర్సైజ్ కదండి. వేరుశనగపప్పులు ఎంత బాగా చూడండి. ఆ ఫామ్ హౌస్లో పండే కదా, ఫామ్ దగ్గర పండే కదా, అందుకే వాటికి తొక్క తీయకుండా అలాగే వేస్తున్నాను చూడండి. బయటకు కొనేటంటే కెమికల్స్ కలుపుతారు కదా, తొక్క తీయాలి, పొట్టు తీసేయాలి. మనకు పడినోడు కాబట్టి పొట్టు తీయకుండా అలా డైరెక్ట్గా వేసేస్తుంది. ఇవన్నీ బాగా దంచుకోవాలి. కొద్ది నలిగాక కొద్ది సాల్ట్ యాడ్ చేయాలి, టేస్ట్ సరిపడా సాల్ట్. నాలుగు స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా ఈ మురింక లీవ్స్, మునగాకులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఉండే కాల్షియం బోన్ స్ట్రాంగ్గా తయారడానికి పనిచేస్తుంది. ఐరన్ అధిక మోతాదు ఉంది కదా, ఈ ఐరన్ కూడా రక్తహీనత తగ్గించడానికి, ఎనిమిక్ తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. కాల్షియం బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి పనిచేస్తుంది. ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఈ మునగాకులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబరు డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి, కాన్స్టిపేషన్
మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. ఇంకా బీపీ, షుగరు కంట్రోల్ చేయడానికి కూడా మునగాకు, కరివేపాకు బాగా దోహదపడుతుంది. ఇలా కొద్ది కొద్ది ఆకులు వేసుకుంటూ బాగా దంచుకోవాలి అంతగా. మొరింగా లీవ్స్, మునగాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. ప్రతిరోజు మనం మునగాకు కషాయంగా తాగుతుంటే వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. కరివేపాకు కూడా ఆరోగ్యంగా దివ్యౌషధం కదండి. ప్రతి కూరల్లో మనం కరివేపాకు వేస్తాం కదా. చింతాకు, రాయలసీమ వైపు చింతాకు ఇలా బాగా ఎండబెట్టుకొని దాచుకుంటారండి. ఆసమైనప్పుడు ఇలాగ దంచుకుంటారు. వేపై దంచుకొని తింటే చింతాకు పొడి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మగారు బాగా చింతాకు పొడి ఇలా దంచి ఇలా ఉంచేవాళ్ళు. స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారేజీలకు చింతాకు పొడి అన్నం చాలా బాగుంటుందండి. క్యారేజీ మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి కలిపిందండి. ఒక నెల 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి పొడి. అన్ని రకాల టిఫిన్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ పొడి. బాగా మెత్తగా దంచుకోవాలి. మన పెద్దలందరూ దంచడం, రుబ్బడం, నీళ్ళు మోయడం, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు బాగా. అందుకే వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ పుష్కలంగా ఎక్కువ ఉండదు కదా. అందుకే వాళ్ళకు బీపీ, షుగర్, థైరాయిడ్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా. మనకి ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అంటే కాళ్ళ జబ్బులు చుట్టుముడుతున్నాయి మళ్ళీ. ఇలా చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సైంటిస్టులు జరిపిన అనేక ప్రయోగాలలో మునగాకు వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కనిపెట్టారు. ఆరోగ్యానికి దివ్యౌషధం సంజీవని మునగాకు, మొరింగా లీవ్స్. ఈ మునగాకుని మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మునగాకు. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ తయారు చేసుకోవాలి, దంచుకోవాలి. మెత్తగా వచ్చే దంచుకోవాలి. ఎంత బాగుంటుందండి. మొరింగా లీవ్స్, కర్రీ లీవ్స్, చింతాకు పౌడర్. రోజు ఒక స్పూను వేడి అన్నం కలుపుకొని తింటే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంది. ఏ జబ్బులు మన దరిచేరవని 300 రకాల జబ్బులు తగ్గించే కదా మొరింగా లీవ్స్. 300 రకాల జబ్బులు తెచ్చామనుకోండి. బాగా వచ్చింది చూడండి. చూడ ఆ పౌడర్లో కొద్దిగా నెయ్యి కలిపి, నెయ్యి కలిపి నెయ్యి కొద్దిగా వేడి చేస్తే బాగా కరుగుతుంది కదా. అలా కరిగించుకోవాలి. వేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పౌడర్తో అన్నం. ఎంత బాగుంటుంది చూడండి. మొరింగా లీవ్స్ పౌడర్ ఇమ్యూనిటీ బూస్టర్. షుగర్, బీపీ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో నచ్చిందండి అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి. మీరు కూడా ఇలాంటి పౌడర్ తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. సర్వేజన సుగుణ భవంతు. పౌడర్ ఎంత బాగుంది చూడండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా.
ఇలా కలుపుకోవాలి. ఇలా వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్స్లో పెడతారు కదండి. ఎంత బాగుంది చూడండి. ఇమ్యూనిటీ బూస్టర్. వేడి అన్నంలో 2 స్పూన్లు చింతాకు పొడి, ఇది చింతాకు, మునగాకు, కరివేపాకు పొడి కలిపి నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా కావాలి తింటారు పిల్లలు, ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చిందండి అందరికీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సర్వేజన సుఖ్నభవంతు. మీరు వాళ్ళు తయారు చేస్తారు కదండి, తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. ఎంత బాగుంది చూడండి. చూస్తూ తినాలనిపిస్తుంది కదా. చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళండి పౌడర్ మేము. అందుకే మాకు ఎలాంటి కళ్ళ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఎలాంటి సమస్యలు లేవండి మాకందరం. ఇలా చింతాకు పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఇంకా చోళ్ళు, గంటలు, అంబలు ఎక్కువ తాగేవాళ్ళం. ఎంత బాగుంది చూడండి. థ్యాంక్ యూ. చూస్తూనే నోరు ఊరుతుంది కదండి. టిఫిన్లో కూడా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది పౌడర్. లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. అన్ని రకాల జబ్బులు తగ్గించడానికి దివ్య ఔషధం ఈ పౌడి. ఆపాత మస్తకం, తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి పార్టీకి ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇంత కష్టపడితే కానీ ఒక వీడియో తయారవుతుందండి. అందరికీ ధన్యవాదాలండి. సర్వేజన సుఖనభవంతు.